డీటెయిల్స్ చూస్తే కులమతాల పేరిట సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై మేధావులు నోరు విప్పాలని ఆయన సూచించారు. ప్రజల్లో చైతన్యపరుస్తూ సరైన మార్గంలో మళ్లించాలని ఆయన కోరారు. కృత్రిమ మేధస్సు సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలే కానీ విపరీత ధోరణులకు దారితీసే విధంగా ఉండకూడదని ఆయన సూచించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నాన్ని చారిత్రాత్మక రాజధాని పరిధిలోకి తీసుకువెళ్లే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర భూగర్భ గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. నగరంలో ప్రధానమైన రోడ్లను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేసే అంశాన్ని కౌన్సిల్లో తిరస్కరించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. 165 అంశాలపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నగరాభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని ఆమె చెప్పారు. నగరాభివృద్ధి కోసం కార్పొరేటర్లు, అధికారులు వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ పై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందని ఈగల్ టీం ఐజీ రవికృష్ణ తెలిపారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్, గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో 96 నిరోధాత్మక నిర్బంధాలు అమలు చేసి ఆర్థిక దర్యాప్తు ద్వారా 9,11,00,000 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 1,12,400 కిలోల గంజాయిని శాస్త్రీయ విధానంలో దహనం చేశామన్నారు. 1836 ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేసి 46,011 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 4,760 మంది నిందితులను అరెస్ట్ చేసి 770 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని ఐజీ రవికృష్ణ వివరించారు. నాడు డబ్బు సంపాదన కోసం, నేడు రాజకీయ మనుగడ కోసం స్వామివారిని అడ్డం పెట్టుకుని వైసీపీ అల్లరి చేస్తుందని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. హిందువులు సంస్కృతి సంప్రదాయంగా భావించే అంశాల పట్ల జగన్ ఎప్పుడూ గౌరవం చూపలేదన్నారు. గతంలో 7 కొండలు కాదన్న వారు ఏమయ్యారో చూశారు. తిరుమల వెంకన్నను అపహాస్యం చేసినందుకే 151 నుంచి 11కు పడిపోయారని దుయ్యబట్టారు. కూటమి పార్టీల నేతలు తిరుమల పవిత్రతను కాపాడటం కోసమే నేడు ప్రజల్లోకి వచ్చారన్నారు. అందరి మత విశ్వాసాలను గౌరవించాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షని ఆమె పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడమే తమ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. కృష్ణా యూనివర్సిటీకి నయనవరంలో స్థలం కేటాయింపు వేగవంతం చేయాలని అసెంబ్లీలో కోరినట్లు వెల్లడించారు. విజయవాడ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆరోపించారు. ముఖ్యంగా నగరంలో ఉన్న 16 రోడ్లను పీపీపీ పద్ధతిలో 23 కిలోమీటర్లు అమ్మకానికి పెట్టడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో రోడ్ల అమ్మకాల విషయాన్ని సిపిఎం పార్టీ తరపున ప్రతిపక్షాన ప్రశ్నించామని అన్నారు. కౌన్సిల్ వద్ద సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరంలో రోడ్లను అమ్మకానికి పెట్టడం సరికాదని, ఈ పద్ధతిని విరమించుకోవాలని కోరారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాలకు వాడిన కూటమి నేతల నీచ సంస్కృతిని ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కల్తీ రాజకీయాలకు హెరిటేజ్ నిలయమా అని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. ఇందాపూర్, బోలేబాబా మరియు హెరిటేజ్ సంస్థల అక్రమ లావాదేవీలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా పామరులో రోడ్డు సక్రమంగా లేకపోవడంతో పాటు ఉన్న రోడ్డు సైతం ఆక్రమణలకు గురి కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఇటీవల ఒక వ్యక్తి మృతదేహంతో ఉన్న అంబులెన్స్ వెళ్లాల్సి రావడంతో రోడ్డు ఆక్రమణలకు గురై కుంగిపోయి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రోడ్లు తగినంత విస్తీర్ణంలో అభివృద్ధి పరచకపోగా కొద్దిపాటి రోడ్డుపై సైతం స్థానిక షాపుల వారు వాహనాలను, బోర్డులను అడ్డం పెట్టడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయాన్ని పరుచూరి కిషోర్ లాల్ అధికారులను ప్రశ్నించారు. రోడ్డును తగినంత విస్తీర్ణంలో అభివృద్ధి పరచాలని కోరారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని వారికి సూచించారు. విజయవాడ నగరాభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2019 నుంచి నేటి వరకు రావాల్సిన బకాయిలు, గ్రాంట్లు రావడానికి అధికారులు ఏమాత్రం కృషి చేయడం లేదని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు కౌన్సిల్ సమావేశంలో అధికారులు, పాలకుల తీరుపై ప్రశ్నించారు. సిఎఫ్ఎంఎస్ నిధులు నేరుగా కార్పొరేషన్కు రావడం జరిగిందని ఇంజనీరింగ్ విభాగం అధికారులు కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు.
పాత బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి రప్పించడంలో వైఫల్యం చెందారని సిపిఎం ఫ్లోర్ లీడర్ గోయ సత్యబాబు కౌన్సిల్ అధికారుల తీరును ప్రశ్నించారు. నగరంలోని వాహనదారులకు సన్వై ఎన్పి ఫ్యూయల్ పెట్రోల్ బంకు నాణ్యత కలిగిన పెట్రోల్ను అందిస్తుందని, నాణ్యమైన పెట్రోల్తో పాటు వాహనదారుల కోసం ప్రత్యేకంగా లక్కీ డిప్ను ఏర్పాటు చేసి విలువైన బహుమతులను అందిస్తున్నట్లు సన్వై ఎన్పి ఫ్యూయల్ పెట్రోల్ బంకు నిర్వాహకులు హరీష్ తెలిపారు. ప్రతి సంవత్సరం పండుగల సమయంలో తమ కస్టమర్ల కోసం ఇటువంటి లక్కీ డ్రాలను నిర్వహిస్తామని తెలిపారు. తమ కస్టమర్లు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కోరారు.